మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును గూర్చి ఇక్కడ రాయబడి ఉంటుంది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఉద్దేశాలు అన్నిటినీ నెరవేర్చే ఒక వ్యక్తిని కనుగొన్నాడు. సౌలు ఆ పని చేస్తాడేమో అని గాడిదలు కాసుకునే సౌల్ని దేవుడు రాజుగా అభిషేకించి ఆ స్థానాన్ని ఇచ్చి తన వాక్కుల్లో తన ఆజ్ఞల్లో నడవమని సెలవించినప్పుడు కొంతకాలం వరకు సౌలు రాజు బాగానే పరిపాలన చేశాడు. కానీ ఆ తర్వాత అతను మతి తప్పి ప్రవర్తించడం వలన పరిశుద్ధాత్మకి దుఃఖాన్ని వేదన కలుగు చేశాడు. దైవాత్మ సౌలును విడిచింది. ఇప్పుడు ప్రభు ఆత్మ మరలా వెతుకుతూ ఉన్నది. ఎవరు నా హృదయానుసారంగా ఉంటారు, ఎవరు నా చిత్తానుసారంగా ఉంటారు, ఎవరు నా ఉద్దేశాలని నెరవేరుస్తారు. అలాంటి వారు ఉంటే ప్రజల పట్ల, రాజ్యం పట్ల, దేశం పట్ల, అందరి పట్ల నేను ఉద్దేశించినటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు, నా ఉన్నతమైన ఉద్దేశాలు నేను నెరవేర్చుకోగలుగుతాను అని ప్రభు వెతుకుతూ ఉండగా గొర్రెలు కాసుకునేటువంటి దావీదు దేవుని దృష్టిలో పడ్డాడు. అందువల్లనే సమూయేలుతో ప్రభు అంటున్నాడు, సమూయేలు, నువ్వు నూనెని సిద్ధపరచుకుని యెష్షయి గృహంలోనికి వెళ్ళి అక్కడ నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని నేను నీకు చూపిస్తాను, అతన్ని అభిషేకించమన్నాడు. యెష్షయి గృహానికి సమూయేలు బయలుదేరి వెళ్ళాడు. ఆ సమయానికి యెష్షయి యొక్క 7 కుమారులు ఉన్నారంట. మొదటి వాడైతే చూడటానికి రూపవశిగా ఉన్నాడు. అరికాల నుంచి నెన్నెత్తి వరకు కూడా ఎటువంటి వ్యాధి కానీ ఎటువంటి వంకరతనం కానీ లేకుండా ఉన్నాడు. సమూయేలు హృదయంలో అనుకున్నాడంట, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇతనే అని. అతను హృదయంలో అనుకుంటూ ఉండగానే జీవం గల దేవుడు అంటున్నాడు, సమూయేలు, మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. ఏలియా వచ్చాడు, అబీనాదాబ్ వచ్చాడు, షమ్మా వచ్చాడు, మరి 7 బిడ్డలు వచ్చారు. కానీ దేవుడు అన్నాడు, వీరిలో ఏ ఒక్కరూ కాదని. ఏం చేయాలో అర్థం కాలేదు సమూయేలుకి. నీకున్న కుమారులు 7 ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇతను అంటూ ఉన్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని చెప్పాను. తర్వాత మరి ఆయన పిలిపించమన్నారు, పిలిపించాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చును. దావీదులో ఉన్నటువంటి ఏ గుణాలు దేవుణ్ణి అంతగా ఆకర్షించాయో ఈరోజు నువ్వు తెలుసుకుంటే, నువ్వు కూడా అదే గుణాలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తే నిన్ను గూర్చి కూడా పరిశుద్ధాత్ముడు అదే అంటాడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా హృదయానుసారమైన మనుష్యుడని ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకొని ఉన్నతమైనటువంటి దీవెనలతో, ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన తన కృపలో, ఉన్నతమైన దైవ తలంపులు నీ పట్ల ఆయన నెరవేర్చి నిన్ను దేశానికి, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా నిలబెట్టగల శక్తిమంతుడు నమ్మిన దేవుడు. నువ్వెవరువో నీ వీధిలో ఉన్న వారికి తెలియదేమో, కానీ నువ్వెవరువో నీ దేవునికి తెలిస్తే చాలు, నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుని బిడ్డ, ప్రభు హృదయానుసారంగా జీవించాలని ఆశపడే ప్రతి ఒక్కరిని దేవుడు లేవనెత్తి వారిని వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆయన కృపను వారిలో కుమ్మరించడం ప్రారంభిస్తాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని సాక్ష్యం పలికాడు. దేవుణ్ణి అంతగా ఆకర్షించినటువంటి ఆ గుణాలేంటి? మొదటిగా దావీదులో ఉన్నటువంటి సద్గుణం ఏ టెండర్ హార్ట్, మెత్తని మనస్సు కలిగినటువంటి వాడు. వర్షంలోనూ, ఎండలోనూ, చలిలోనూ కూడా తన గొర్రెల్ని కాసుకుంటూ తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి దావీదును చూసినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఒక గొర్రెల పట్ల ఇంత ఆసక్తి కలిగి తనకి ఇవ్వబడిన పనిని ఎంతో నమ్మకంగాను, కష్టమైన, నష్టమైన, బాధైనా అది కష్టముగా భావించకుండా మరి బాధ్యతగా భావించి ఒక కమిట్మెంట్తో, సమర్పణతో చేస్తున్న ఈ దావీదు నాకు కావాలి. ఇతన్ని నేను రాజుగా చేసిన ఇతను తప్పకుండా తన స్థానాన్ని నిలబెట్టుకొని న్యాయం చేస్తాడు, ప్రజలకి తన కర్తవ్యానికి కూడా న్యాయం చేస్తాడనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా గ్రహించాడు దావీదు యొక్క జీవిత విధానం ద్వారా. రెండవదిగా దావీదులో ఉన్న మరొక సద్గుణం ప్రభువును ఆకర్షించింది, సబ్మిషన్ టు అథారిటీ. అధికారానికి లేదా ఆ తండ్రి చెప్పిన మాటకి విధేయత కలిగిన మనస్సు కలిగినటువంటి వాడు దావీదు అని చెప్పాలి. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 15 నుండి 20 వచనాల్లో మనం గమనిస్తే దావీదు తండ్రి అయిన యెష్షయి అంటున్నాడు, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారికి రొట్టెలు తీసుకొని వెళ్ళి వారి క్షేమ సమాచారం తెలుసుకొని నువ్వు రా అని చెప్పినప్పుడు తన గొర్రెలను మరొక కాపరికి అప్పగించి నేను మరలా తిరిగి వస్తానని చెప్పి బయలుదేరాడు. బయలుదేరుతున్న క్రమంలో ఏ రోజు మా అన్నలు చిన్నవాడినే నా గురించి ఆలోచనే చేయలేదు, వాళ్ళ కొరకు నేనెందుకు ఈ రొట్టెలు తీసుకొని వెళ్ళాలి అని దావీదు అనొచ్చు. కానీ తండ్రి చెప్పిన మాటకు విధేయత కలిగి వారు చెప్పింది నేను చేయాలి అనేటువంటి వినయ మనసు కలిగిన వాడు.
ఇది కూడా దేవునికి చాలా అవసరమైన గుణం. దేవుని బిడ్డ, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే సెల్ఫిష్ నేచర్ ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నటికీ వాడుకోలేడు. స్వార్థపూరితమైన స్వభావంలో మూడిటికే స్థానం ఉంటుందంట. మీ, మై సెల్ఫ్ అండ్ మైన్. నేను, నాకు సంబంధించింది, నాది. ఈ మూడిటికి తప్ప సెల్ఫిష్నెస్లో మరొక దానికి స్థానం అనేది లేనే లేదు. సెల్ఫిష్నెస్ ఉన్నటువంటి వారు దేవుని మాట కూడా పట్టించుకోరు. నా పందెమే గెలవాలి, నేను అనుకున్నదే జరగాలనుకుంటారు తప్ప ప్రభు చిత్తానికి నన్ను నేను అప్పగించుకుందామనే ఆ మనస్సు వారిలో చాలా కొద్దిగా ఉంటుంది. ఎవరైతే తమ నిమిత్తమే తాము సిలువ వేయబడతారో, క్రీస్తు కోసమే ఇక మేము జీవిస్తున్నామనే తత్వం కలిగి ఉంటారో, అలాంటి వారిలో ఆత్మదేవుడు, ఆ జీవజల నది బలముగా ప్రవహిస్తుంది. వారు మాత్రమే దేవునిలో బహుగా నూరంతలుగా ఫలించగలుగుతారు. ఆ స్వభావం దావీదులో పుష్కలంగా ఉంది. ఏదైనా ఒక మాట నాన్న చెప్పినా, ఏదైనా ఒక మాట తనకన్నా పెద్దలు చెప్పినా, నువ్వేంట్లే నాకు చెప్పేది అని ఏ రోజు అనలేదు. కానీ దావీదు యొక్క గుణం ఏంటో తెలుసా? నీతిమంతులు నన్ను గద్దించుట తైలాభిషేకంతో సమానం. నా ప్రభు నన్ను శిక్షించైనా తన పరిపూర్ణతలోకి నడిపించాలని తన జీవితాన్ని దేవుని సన్నిధిలో తెరచిన పుస్తకం వల్ల పెట్టిన ఆ గుణము ప్రభువుకి చాలా ఇష్టమైంది. అందుకని ఆయన అనుకున్నాడు, గొర్రెలు కాసుకునే ఈ అబ్బాయే నాకు కావాలి. ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు లోబడే ఈ తత్వం కలిగిన వారు నాకు కావాలని దేవుడు అనుకున్నాడు. అతనిలో ప్రభువు కనుగొన్నటువంటి మూడవ సద్గుణం ఏంటంటే జలస్ ఫర్ గాడ్, దేవుని కోసం రోషం కలిగినటువంటి వాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగిస్తానంటున్నాడు. ఫిలిస్తీన్ల సైన్యానికి ఇజ్రాయేల్ సైన్యానికి యుద్ధం జరుగుతుంటే మీ వైపు నుంచి ఒకరు రండి, మా వైపు నుంచి ఒకళ్ళు వస్తారు, వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకే విజయం వచ్చినట్లు. వాళ్ళ వైపు నుంచి గొలియాతు వచ్చాడు, వీళ్ళ వైపు నుంచి ఎవరైనా రమ్మంటున్నాడు. గొలియాతు ఒకవేళ ఇజ్రాయిల్ సైన్యంలో ఉన్న ఒకరిని చంపితే ఫిలిస్తీన్లకు జయం వచ్చినట్లు. గొలియాతుని ఇజ్రాయిలీలో ఉన్న ఒకడు చంపితే ఇజ్రాయిలీలకి జయం వచ్చినట్లు. కానీ గొలియాతు యొక్క ఎత్తు, పొడుగు, ఆ ఆకారము, ఆయన ధరించుకున్న శిరస్త్రాణము, ఆయన పట్టుకున్న డాలు, కత్తి, ఇవన్నీ చూస్తే చెమటలు పట్టేశాయంట ఇజ్రాయేలు సైన్యానికి. 40 దినాలు జీవంగల దేవుని దూషిస్తూ, ప్రజలను దూషిస్తూ, తోలనాడుతూ ఉంటే సైన్యంలో రోషం లేదు. యుద్ధం చేయకపోతే చేయపోయారు, రోషం కలిగి మోకాళ్ళుని ప్రార్థన చేశారంటే అది లేదు, ఇది లేదు. ప్రార్థన లేదు, ప్రయత్నము లేదు, రెండూ లేకుండా గడగడ వణిగిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో అన్నలకు ఆహారం ఇవ్వడానికి నాన్న పంపించాడేమో, వచ్చాడు దావీదు. అక్కడ సిచ్యువేషన్ అంతా చూశాడు, పరిస్థితి చాలా వింతగా అనిపించింది. చిచ్చిచ్చి ఏంటి ప్రజలు, ఈ గొలియాతు ఏ పాటివాడు? దావీదు స్వభావం ఎలాంటిదంటే తెలుసా మీకు? గొర్రెను తినడానికి సింహం వస్తే అమ్మో సింహం వచ్చిందని చెట్టు ఎక్కి కూర్చున్న రకం కాదు. ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటి నోట ఖర్చుకొని వెళ్తుంటే గొర్రెపిల్లని అమ్మో ఎలుగుబంటి వచ్చిందని ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోయినవాడు కాదు. ఎలాంటి వాడంటే సింహానికే కొదమ సింహం లాంటి వాడంట దావీదు. దావీదు ఏమడుగుతుందంటే, ప్రభువా నాకు శక్తిని, సింహం నోటిని చీల్చి నా గొర్రె నాకు కావాలి, ఎలుగుబంటి మీద పోరాడి నా గొర్రెని నేను తీసుకుంటాను. అమ్మో ఎలుగుబంటి వచ్చిందే, అమ్మో సింహం వచ్చింది అంటలా. ఇలాంటి స్వభావం కాదు దావీద్ది. ఎక్కడైనా పడ్డాడు అంటే ఆ పడిన స్థితి నుంచి అంతకన్నా బలమైన ప్రార్థనా శక్తితో లేచి శత్రువుని అధిగమించే ధైర్యము కలిగిన వాడు. అలాంటి వాడు దేవునికి కావాలని కోరుకున్నాడు. జలస్ ఫర్ గాడ్, రోషము కలిగినటువంటి వాడు. వచ్చి రాగానే పిడుగుల్లాంటి మాటలు కృంభరించాడంట. ఏమంటున్నాడు? జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేలీల మీద నుండి నిందని తొలగిస్తాను. గొలియాతు బలం చూడలా, సింహం బలం చూడలా, ఎలుగుబంటి బలం చూడలా. దావీదు ఎప్పుడు తనలో ఉన్న దేవుని బలం మాత్రమే చూసుకున్నాడు. సమస్య యొక్క బలము ఎంత, రోగము యొక్క బలము ఎంత, శోధన యొక్క బలము ఎంత అనేది డోంట్ మ్యాటర్ టు హిమ్. అసలు దాంతో ఆయనకి సంబంధమే లేదు. తనలో ఉన్న దేవుని బలాన్ని చూసుకొని కొండనైనా ఢీ కొట్టేంత విశ్వాసం కలిగిన వాడు దావీదు. అది కావాలి దేవుని బిడ్డ. ఈరోజు నీకు కూడా నీ ముందు ఎంత పెద్ద కొండలున్నా, ఎన్ని భయంకరమైన సమస్యలున్నా, ఈ రోజున ఆ శోధనని, ఆ సమస్యని నీలో ఉన్న దైవశక్తి ద్వారా ఢీ కొంటే అవి బద్దలై ముక్కలైపోతాయి. హల్లెలూయా. వాటిని నువ్వు జయించగలవు, వాటిని నువ్వు సాధించగలవు. కానీ ఆ సైన్యంలో ఒక వ్యక్తిలాగా నువ్వు ఉంటే నువ్వు పిరికివాడిగా ఉంటావు. భయముతో వణికిపోతూ ఉన్న వారిలో దైవ కార్యాలు జరగవు. కానీ నడుము బిగించుకుని ప్రార్థనా శక్తితో, ప్రయత్నముతో, దైవావేశంతో ముందుకు వెళ్ళినప్పుడు దైవ కార్యాలు బలముగా జరుగుతాయి. ఇంకా మీకు తెలియాలంటే మొదటి సమయాలు 17వ అధ్యాయము 41 నుండి 48 వచనాల్లో గొలియాతుని దావీదు ఎలా చంపాడో మనం చూడగలుగుతాం.
జెలస్ ఫర్ గాడ్, దేవుని కోసం రోషం కలిగినటువంటి వాడు. 4వదిగా గార్డెనింగ్ అగేన్స్ట్ బిటర్నెస్ అండ్ రివెంజ్. అతను ఎప్పుడూ కూడా తనలోనికి శత్రుభావాన్ని, కక్షని, ద్వేషాన్ని రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ద్వేషం, కక్ష, విభేదం ఉన్న దగ్గర దురాత్మలు, చీకటి శక్తులు వచ్చేస్తాయి, దైవ కార్యాలు ఆగిపోతాయి. ఇది దావీదుకి బాగా తెలుసు. దేవుని మన్ననలు పొందుకోవాలనే ఒక జ్ఞాని కాబట్టే మనుషులు తన పట్ల ఎలా ప్రవర్తించినా, ఎంత కుయుక్తితో, ఎంత తంత్రముతో, ఎంత నష్టము, ఎంత బాధ తనకు తీసుకొచ్చినా దేవుని ప్రేమతో వారిని క్షమించి కక్ష సాధించాలనేటువంటి ఆ తత్వం మనసులో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడే జాగ్రత్త పడ్డాడు. అందుకనే దావీదు భక్తుడు ఒక మంచి కీర్తన రాశాడు. 133వ కీర్తన 1వ వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. సౌలు యొక్క కుమారుడితో స్నేహం చేశాడంట దావీదు. వారిద్దరి స్నేహబంధం ఎంత మధురమైందంటే దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయింది. వారు హృదయాలు కలవటం వల్ల ఎన్నో అపాయాల నుంచి తప్పించబడ్డారు, ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే సహోదరుల మధ్యలో ద్వేషం ఉంటే ఆ ద్వేషం ఎంత భయంకరమైన ప్రమాదానికి దారితీస్తుందో కూడా అనుభవపూర్వకంగా చూశాడు. యోనాతాను దావీదు స్నేహం వలన ఎంత మేలు జరిగిందో, తన కడుపును పుట్టినటువంటి అబ్షాలోము, అదేవిధంగా అమ్నోను, వారిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకుని మోసగించడం వలన ఎంత ప్రాణ నష్టం కలిగిందో కూడా చూశాడు దావీదు. 2 అనుభవాలు, ఒకటి మధురమైన అనుభవం, ఒకటి చేదైన అనుభవం. అబ్షాలోము అమ్నోన్ని చంపటం, ఆ కక్ష మితిమీరి ఆ తర్వాత తన సొంత తండ్రినే చంపాలని అనుకోవటం. ఈ కక్ష, ఈ ద్వేషం అనేది అది తల్ల, తండ్ర, అక్క, చెల్ల, తమ్ముడా, స్నేహితుడు అనేది కూడా చూడదు. ఎలాంటి నష్టం ఇతరులకు కలుగు చేయడానికైనా అది తెగిస్తుంది. అందుకనే దావీదు అవన్నీ చూశాడు. పగ తీర్చుకుంటే నా పని కాదు, ప్రభువే పగ తీర్చుకున్నవాడని ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. కాబట్టే సౌలు యొక్క ప్రాణాన్ని దేవుడు దావీదు చేతికి అప్పగించినా అతన్ని చంపకుండా అతన్ని విడిచిపెట్టి, నేను చేసిన ఉపకారానికి నా దేవుడే నాకు ప్రత్యుపకారం చేయనుగాక అని పలికినప్పుడు శత్రువైన సౌలే నా కుమారుడైన దావీదు అని శత్రువే దావీదుని దీవించాడు. ఇదే కదా శత్రువుల ముందు బల్ల సిద్ధపరచడం అంటే. ఏ సౌలైతే దావీదుని చంపడానికి వెంటబడ్డాడో ఆ సౌలే దావీదుని దీవించి పలికినటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనటువంటివి. సహోదర ప్రేమ ఎంత మేలైందో దావీదుకు తెలుసు. ఇతరులను క్షమించే మనసు కలిగిన వాడు అని ప్రభు కూడా చూశాడు. కాబట్టే అతన్ని ఎన్నుకున్నాడు. నా హృదయానుసారమైన వ్యక్తి ఇతనే. అతనిలో ఉన్నటువంటి మంచి గుణం దేవుని, దైవాత్మని ఆకర్షించిన దైవజనమ. సామెతలు 26వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఉంటుంది, చెడు హృదయము, ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. నీలో చెడుతనము, ప్రేమ రెండూ కలిసి ఉండటం అసాధ్యం. అది మంటి పెంకు మీద వెండిపోతనేస్తే కొద్ది నిమిషాలే ఉంటుంది, ఆ తర్వాత ఆ వెండిపోత మాయమైపోతుంది, పెంకు పెంకుగానే ఉంటుంది. అలాంటి జీవితం వద్దంటున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 చూస్తే, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకొంచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను అంటున్నాడు. అనగా దేవుడు సంఘం ఐక్యంగా ఉండాలని, భార్యాభర్తలు ఐక్యంగా ఉండాలని, కుటుంబం ఐక్యంగా ఉండాలని, ప్రజలందరూ ఐకమత్యం కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆత్మ ఆశ దేవుని బిడ్డలారా. ఈ ఆశ నెరవేర్చే మంచి హృదయం దావీదులో ఉన్నది కాబట్టే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు తన కార్యం నిమిత్తమై. 5వదిగా దావీదులో దేవుడు ఇష్టపడినటువంటి మరొక మంచి గుణం ఏంటంటే డిజైర్డ్ ద ఆర్క్, అనగా దేవుని మందస్సం కావాలని కోరుకున్నాడు. దేవుని దేవాలయం కట్టబడాలని కోరుకున్నాడు. అతనికి దావీదు పురం ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, తులతూగుతున్నాడు ఖ్యాతితో, ప్రతిష్టతో, పట్టిందంతా బంగారమే. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా యుద్ధంలో జయము దావీదుతే. దావీదు అంటే గడగడ వణిగిపోతున్నారు. సుస్థిరమైన పరిపాలన ఇవ్వగలిగాడు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. నువ్వే మాకు రాజుగా ఉండాలని యూదులు వచ్చి అడిగారు, నువ్వే మాకు రాజుగా ఉండాలని ఇజ్రాయేలీలు వచ్చి అడిగారు. అందరి మన్ననలు పొందుకున్నాడు, అందరూ ఎన్నుకున్న రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు హృదయం పదవి వెంట వెళ్ళలేదు, ఆస్తిపాస్తుల వెంట వెళ్ళలేదు, సుఖభోగాలు వెంట వెళ్ళలేదు, బిడ్డల వెంట తన హృదయం వెళ్ళలేదు. కానీ దేవుని మందస్సం వెంటే వెళ్ళిపోయింది. నా దేవుని మందస్సం నా పురములోకి రావాలి, ఆయన సన్నిధిలోనే నేను ఉండాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. తనకు కలిగిన అన్నిటికన్నా పెద్దపీట వేశాడు దైవ కార్యాలకి. దేవాలయం కట్టాలనే ఒక తపన, ఒక తృష్ణ, నా దేవుని కోసం గొప్ప మందిరం కట్టాలని వేల వేల టన్నుల వెండిని, బంగారాన్ని, ధనాన్ని సమకూర్చాడంట. అతని హృదయం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని కనిపెట్టట్లోనూ, దేవుని సన్నిధిని కలిగి ఉండట్లోనే సంతోషించాడు తప్ప కలిగి ఉన్న ఆస్తిపాస్తులు బట్టి ఈ పాట పాడలేదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము,
దావీదు హృదయం ఎప్పుడు కూడా దేవుని అంటే పరిగెత్తింది. ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ హృదయం దేని వెంట పరిగెత్తుతుంది? దేవుని కన్నా ఎక్కువగా ఏదైనా నీ హృదయంలో నువ్వు స్థానం ఇస్తే అది నీ జీవితంలో ఒక విగ్రహంగా మారుతుంది. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది నీ జీవితంలో కీడుగా మారుతుంది. కాబట్టి దేవుని స్థానాన్ని అనగా మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే నీ జీవిత కాలం అంతట్లో ఏది నీకు కొదువై ఉండదు. హల్లెలూయా. ఆరవదిగా దావీదులో ఉన్నటువంటి మరొక సద్గుణం కూడా దేవుని హృదయాన్ని చక్కగా ఆకర్షించింది. అదేంటో తెలుసా? ఏ హార్ట్ ఆఫ్ వర్షిప్, ప్రభువుని ఆరాధించడం. దావీదు ఆరాధన చేస్తే దేవుడు దిగొచ్చేవాడు. దేవుడు దిగిరాని ఆరాధన ఏదున్నా దానివల్ల ఏ ప్రయోజనము లేదు. నువ్వు ఆరాధిస్తే నీకు మనశ్శాంతి రావాలి, సమాధానం రావాలి, స్వస్థత రావాలి. నువ్వు ఆరాధిస్తూ ఉంటే నిన్ను గలిబిలి పుట్టించే దురాత్మల దెయ్యాలు పారిపోవాలి. దావీదు వాయిద్యం పట్టుకొని వాయిస్తూ ఉంటే సౌలును పట్టిన దెయ్యం పారిపోయేదంట. ఎటువంటి ఆరాధన దావీదు చేశాడు? 2 సమూయేలు గ్రంథం 6:14 చూస్తే, దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండును. శక్తి కొలది ఆరాధిస్తున్నాడు. 119వ కీర్తన 164 మనం చూస్తే, హీ ప్రైజ్డ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్ 7 times a day ఐ ప్రైజ్ యూ అని కూడా అన్నాడు. దేవుని యొక్క దయా కనికరాలను బట్టి దేవుని కనపరిచాడు. ఆయన న్యాయ విధుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని కనపరిచాడు. నీ న్యాయ విధులను బట్టి దినమునికి 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తాను అని ఇతడు అంటూ ఉన్నాడు. తర్వాత 95వ కీర్తనలో 1-7 చూస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దాం, మన దేవుణ్ణి సన్నిధిలో నమస్కారం చేద్దాం. ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే మహర్షుల మహారాజు, ఆయనే మన పోషకుడు, ఆయనే మన సంరక్షకుడని దేవునిలో ఉన్నటువంటి మంచి గుణాలని, సద్గుణాలని నెమరు వేసుకుంటూ ఆయన దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ కార్యం ఎంతో శ్రేష్టమైంది. 147వ కీర్తన 1వ ఉన్నది, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇది నువ్వు కూడా చేయట నీ జీవితానికి ఎంతో మేలుగా నువ్వు భావించాలి. 104వ కీర్తన 33వ దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను. దావీదు అన్నాడు, నేనున్నంత కాలము నా దేవుణ్ణి సేవిస్తానంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఇదే మనస్సు. ఆయన కూడా ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచేవాడు. మత్తయి సువార్త 11:25-26 మేము చదివిన, మత్తయి సువార్త 26:30 చదివిన, అంతటి వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందుగా ఆయన కీర్తనలు పాడాడు. ఆ శిలువ మరణం ఎంతో భయంకరమైంది అయినప్పటికీ, అది ఎంతో బాధాకరమైంది అయినప్పటికీ కూడా ఆయన స్తుతి కీర్తనలు పాడుతూ ఒలీవ కొండలకు వెళ్ళి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. డూ వి లవ్ టు ప్రైజ్ గాడ్? మనము కూడా దేవుణ్ణి మరి ఆరాధన చేయడానికి, ప్రేమించడానికి, స్తుతించడానికి ఇష్టపడుతున్నామా? యోబు భక్తుడు తాను బ్రతికినంత కాలము దేవుణ్ణే స్తుతించాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులు నష్టం కలిగింది, శరీరం కుళ్ళిపోయింది, చిల్ల పెంకుతో గీరుకుంటున్నాడు, తన ముందు నమస్కారం చేసిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు, ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా నీచుడైపోయాడు. అలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు భార్య వచ్చి నువ్వు సేవించే దేవుడిని దూషించని చెప్పింది. ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఇలాంటి భయంకరమైన స్థితిలో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణే కీర్తిస్తాను. యోబులో ఉన్న ఆ తీర్మానం ఎంత శ్రేష్టమైందో అది చూచిన పరలోకపు తండ్రి 2 దీవెనలు ఇచ్చాడు. కష్టమైన నష్టమైన మన దేవుడు నిమిషం మాత్రంలో మరలా మేలుగా మార్చగల శక్తిమంతుడు. కష్టాల కడల్లో మనం కొట్టుకొని పోతున్నా మనల్ని కాపాడి ఒడ్డును చేర్చగల శక్తిమంతుడు మనం ప్రేమించే దేవుడు. నువ్వు పడిన స్థితి నుంచి లేవనెత్తి నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించగల శక్తిమంతుడు నువ్వు ప్రేమించుచున్న దేవుడు. నీ చేదుని మధురముగా మార్చగలిగినవాడు, విరిగిన స్థితిని ఇంపుగా మార్చగలిగినవాడు, నీలో ఉన్న దుఃఖ వస్త్రాన్ని సంతోష వస్త్రముగా మార్చగల శక్తిమంతుడు, నీలో ఉన్న కరువు కాటకాలను తీసివేసి సకలము దయచేయగల శక్తిమంతుడు నువ్వు ప్రేమించే దేవుడు. నీ దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి కనపరచు. ప్రార్థన చేయటం మానొద్దు, ఆరాధన చేయటం మానొద్దు, ప్రభువుని ప్రేమించడం మానొద్దు. నీ దేవుడు నీ పక్షంగా ఉండి కార్యం చేస్తాడు. నీ కళ్ళు కన్నీటి ఒట్లుగా జుట్టు జలమయంగా చేసుకొని ప్రార్థనలతో దేవుని యొక్క పరలోక సన్నిధిని నీ గృహంలోనికి నడిపించే శక్తి నువ్వు కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, ఆయన హృదయానుసారంగా ఆయన సంఘము జీవించాలి. ఆయన హృదయాభిలాషులను నెరవేర్చేవారు మనమే అన్నట్లుగా మన జీవితాలను దేవుని సమర్పించుకుందాం. మన బ్రతుకుల్ని మరొకసారి ప్రభువుకి సమర్పించుకొని, అయ్యా అటు జీవితం నాకు దయచేయి, నా జీవితంలో మంచి తీర్మానాలు కలిగి, మంచి గుణములు కలిగి, నేను కూడా నీ హృదయానుసారంగా జీవించే శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించు డాడీ అని కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయండి. యవన సహోదరుడా,
నీ భవిష్యత్తు దేవుని చేతులకు అప్పగించు. ఇబ్బందులనే కొలిమితో కాల్చబడుతూ రోగ బలహీనమైన దేహాలతో బాధ దుఃఖంతో ఉన్నావేమో, అయ్యో ఇల్లు భ్రష్టత్వంతో ఉన్నది, నా వారంటూ ఎవరు లేని వేదన పడుతున్నావేమో, నీకు మహోపకారిగా ఉండే తండ్రి ఉన్నాడు. నువ్వు కూడా ఆయన కోసం ఆ టెండర్ హార్ట్, ఆ లేత మనస్సు, ఆ ప్రార్థనా మనస్సు, ఆ రోషము కలిగిన జీవితం, సబ్మిషన్ టు అథారిటీ, దేవుని వాక్కులకు పెద్దల మాటలకు సంఘ కాపరికి లోబడి ఉండే మనస్సు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే హృదయం, ఇవన్నీ ప్రభు హృదయాన్ని ఆకర్షిస్తాయని నీకు తెలుసుకున్నావు కదా. ఇక ఆలస్యం చేయవద్దు. నీ హృదయం నీళ్ల వలె ఆయన సన్నిధిలో కుమ్మరించు. అనేక మంది కన్నీరు కాచి ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవును, ఈ ప్రాంగణం అంతా ప్రార్థనా శక్తితో నింపబడుతుంది. నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము కల్లడిల్లగా ఊదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము. ప్రార్థనను ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా. నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములను నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములు నేను నీ గుడారములను నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా. నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము కల్లడిల్లగా ఊదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ప్రార్థించే సంఘముగా, మొరపెట్టే సంఘముగా, విశ్వాసముతో ముందుకు సాగిపోయే సంఘముగా, ప్రతి సమస్యని సోదరుని ప్రార్థనా శక్తితో ధైర్యముతో దేవుని సహాయముతో ఎదుర్కొనే సంఘముగా, నీ రాకడ పర్యంతము నీలోనే కొనసాగే నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించను నాయన. హల్లెలూయా. పరిశుద్ధుడా నీ నామాన్ని కనపరుస్తున్నానయ్యా. ఎత్తుబడిన ప్రతి వాక్యము ప్రతి హృదయంలో బలముగా స్థిరపరచండి. సంఘమును ఉజ్జీవముతో నింపండి, శక్తితో నింపండి, ఆత్మాభిషేకంతో కూడిన బలమైన కార్యములు ఈ సంవత్సరం చూసే ధన్యత ప్రతి బిడ్డకి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.